ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ పులివెందుల నియోజకవర్గం మీద. జగన్మోహన్ రెడ్డి కంచుకోట అనేటువంటి పులివెందుల నియోజకవర్గం ప్రస్తుతం బద్దలైపోయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. సో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గం చెందినటువంటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక, అక్కడ కూడా డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కేవలం ఒక 800 ఓట్లకే పరిమితమైన పరిస్థితి. సో అందరూ కూడా సాధారణంగా పులివెందుల నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు కంచుకోట అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటా ఉన్నాం. 1978 నుంచి నేటి వరకు కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మిగతా వారికి అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు చూసుకుంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఓటమి చెందిన వారే. అయితే చాలామంది ఓటమి చెందారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 1983లో ఓటమి చెందినటువంటి పరిస్థితి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా. చిరంజీవి గారు కూడా మరి పాలకొల్లో ఓటమి చెందిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కూడా భీమవరం గాజువాకలో ఓటమి చెందిన పరిస్థితి. నారా లోకేష్ గారు కూడా గతంలో మంగళగిరిలో ఓటమి చెందిన పరిస్థితి. ఇలా హేమీలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర ఓటమి చెందిన పరిస్థితులు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కుటుంబీకులు ఎందుకని పులివెందుల నియోజకవర్గంలో ఇంతవరకు ఓటమి చెందలేదు అనేటువంటి వారందరి కోసం ఇప్పుడు మనం ఒక స్పెషల్ అనాలిసిస్ చెప్పుకుందాం. అసలు ఏంటి పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నటువంటి పట్టు ఏంటి? ఎందుకు ఆ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ఎక్కువ సార్లు గెలుస్తూ వచ్చారు? ఆ కంచుకోటని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వారే ఎందుకు గెలుస్తూ వచ్చారు? అంటే ప్రస్తుతం అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఎంతో కొంత కోటగా బేట్లు అయితే వారై మరి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే పరిస్థితులు కూటమికి ఏ మేరకు ఉంటాయనేది చూడాల్సిన అవసరం ఉంది. సో అయితే అసలు ఆ పులివెందుల నియోజకవర్గం గురించి అక్కడ ఏ కులం ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేటువంటి అంశాలు ఒకసారి మనం చర్చిస్తే పులివెందుల కడప జిల్లాలో ఉంది. ఉమ్మడి కడప. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కడప అని చెప్పేసి నామకరణం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ 1978లో మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అక్కడి నుంచి చెప్పుకుంటూ పోతే 1978, అదేవిధంగా 1983, 1985 రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించారు. ఆ తర్వాత 1989, 1994 వైఎస్ వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సోదరుడు ఆయన, అందరూ తెలుసు కదా, పాపం హత్యకు గురయ్యాడు. ఈయన 1989లో 1994లో పులివెందులకు ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు, పార్లమెంట్కి వెళ్ళారు. ఆ తర్వాత ఇక 1999, 2004, 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే 1, 2, 3, 4, 5, 6 సార్లు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో దురదృష్టవశాత్తు 2009లో ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సో నెక్స్ట్ ఆ తర్వాత 2010లో యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయలక్ష్మి గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011లో వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా 2011లో కడప నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే దాదాపు 4.5 లక్షల పైచిలుకు మెజార్టీతో ఆయన గెలిచారు. సో ఇక ఆ తర్వాత చూస్తే
2014, 2019, 2024. వైఎస్ జగన్. ఇదండి, ఇది దాదాపుగా చాలా వరకు అందరికీ తెలిసినటువంటి అంశమే. సో మరొకసారి ఈ నియోజకవర్గ చరిత్ర తీసుకుంటే 1978, 1983, 1985 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత 89, 94లో ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్న పరిస్థితి. 1999, 2004, 2009 మళ్ళీ 3 సార్లు రాజశేఖర రెడ్డి గారే పులివెందుల నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు. సో 2004, 2009లో ఆయన ముఖ్యమంత్రి. 2009 తర్వాత ఒక 3 నెలలకి ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సో ఆయన మరణించిన తర్వాత 2010లో మరి ఉప ఎన్నిక వస్తే యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా విజయలక్ష్మి గారు ఎన్నికయ్యారు. ఎవరు కూడా పోటీ చేయలేదు. 2011 ఆ సమయానికి మరి వారికి అప్పుడు కాంగ్రెస్తో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారు బయటకు వచ్చారు. 2011లో వైసీపీ తరపు నుంచి విజయలక్ష్మి గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆవిడ మీద పోటీ చేశారు. ఈ 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితిని హ్యాట్రిక్ కొట్టేశారు. సో 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 2014లో ప్రధాన ప్రతిపక్ష నేత, ప్రస్తుతం 2024లో ఆయన ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఆయన ప్రస్తుతం. ఇది అందరికీ తెలిసిన అంశమే. అంటే సరే, విజయలక్ష్మి గారి సంబంధించి ఈ ఎన్నిక మనం పక్కన పెట్టేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓవరాల్గా 11 ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబం విజయ పతాకం ఎగరేసింది. అంటే మనం విజయం గారి ఎపిసోడ్ మనం ఎందుకు కొట్టేస్తున్నామంటే 2010లో ఆవిడ యునానిమస్ పోటీ లేదు. 2011లో వారి కుటుంబానికి సంబంధించినటువంటి వివేకానంద రెడ్డి గారే కాంగ్రెస్ నుంచి పోటీ, అంటే వేరే బయట వ్యక్తులు ఎవరూ పోటీ చేయలేదు వీరి మీద. కాబట్టి మనం విజయలక్ష్మి గారి ఎపిసోడ్ని ఎన్నికని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 టైమ్స్ 11 సార్లు పులివెందుల నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులతో తలపడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఇక్కడ వరుసపెట్టి గెలిచి విజయాలు నమోదు చేశారు. సో ఇక ఈ 2 కూడా కలుపుకుంటే 13 సార్లు అనుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రికార్డు, దాన్ని ఎవరూ మార్చలేము. అయితే ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోబోతుందేమో అనేది ప్రశ్నార్థకం. ఇకపోతే ఈ ఎపిసోడ్ చూసాం కదా, ఇక సామాజిక వర్గాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సర్వసాధారణంగా చాలామంది నాయకులు సామాజిక వర్గాన్ని బేస్ చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గాలు, రాజకీయంగా కాస్త అవగాహన ఉన్నటువంటి సామాజిక వర్గాలు, రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నటువంటి సామాజిక వర్గాలు. సో ఆ తర్వాత మరి బీసీ వర్గాలు పోరాటం చేస్తున్నాయి, ఎస్సీ వర్గాలు కూడా రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ 3 వర్గాలు ప్రస్తుతం ముందు వరుసలో ఉన్న పరిస్థితి. ప్రధానంగా 2 వర్గాలు ఆల్రెడీ రాజ్యాధికారం పొందాయి, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. ఇకపోతే అసలు సామాజిక వర్గాల లెక్కలు చూద్దాం. ఈ పులివెందులో ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇన్నిసార్లు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఇంత విజయాలు నమోదు చేయటం వెనక్కి ఉన్నటువంటి కారణం ఏంటి? ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం ఒక 5,000, 10,000 ఓట్లున్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇన్నిసార్లు విజయం దక్కించుకునే అవకాశం ఉంటుందా అంటే ప్రశ్నార్థకం అది. సో ఇప్పుడు మనం అది చూద్దాం. సామాజిక వర్గాలు చూసేటప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయని చూస్తే పులివెందుల అసెంబ్లీలో రఫ్గా 2,24,000 ఓట్లున్నటువంటి నియోజకవర్గం పులివెందుల. సో ఇప్పుడు సామాజిక వర్గాలు చూద్దాం. రెడ్డి సామాజిక వర్గం 75,000 నుంచి 80,000 అత్యధిక ఓట్లున్నటువంటి సామాజిక వర్గం పులివెందుల్లో. 75,000 నుంచి 80,000 ఓట్లు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గం ఈ స్థాయిలో ఓట్లున్నటువంటి నియోజకవర్గం బహుశా ఇదే అయ్యుండొచ్చు. పిఠాపురంలో కూడా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు 65,000 ఉంటుంది టాప్ మోస్ట్. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఈ పులివెందుల వారి ఇలాకాలో వారి సామాజిక వర్గం 75,000 నుంచి 80,000 ఓట్లు. రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పులివెందుల నియోజకవర్గం అనేటువంటి విషయం
చాలామందికి తెలిసేటువంటి పరిస్థితి లేదు. సో ఇక మిగతా వర్గాలు చూద్దాం. రెడ్డిల తర్వాత ఇక్కడ మైనారిటీలు ఉంటారు. 18,000 నుంచి 20,000 ఓట్లు మైనారిటీ ఓట్లు ఉంటాయి. తర్వాత ఎస్సీ మాల 15,000 నుంచి 18,000 ఓట్లు. ఆ తర్వాత ఎస్సీ మాదిగ 13,000 నుంచి 15,000. ఆ తర్వాత వడ్డెర 9,000 నుంచి 11,000. ఆ తర్వాత బలిజలు 8,000 నుంచి 10,000. ఆ తర్వాత వైశ్య 7,000 నుంచి 8,000. ఆ తర్వాత ఇక ఇతరులు, ఇక మిగతా 5,000 లోపు ఉన్నటువంటి వర్గాలు $50,000 నుంచి 60,000 అండి. ఇది పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల ఓట్లకు సంబంధించినటువంటి సంఖ్య. అంటే ఓటర్లను గెలుపోటములను ప్రభావితం చేయగలిగినటువంటి సామాజిక వర్గాలు. రెడ్డి సామాజిక వర్గం 75,000 నుంచి 80,000, మైనార్టీలు 18,000 నుంచి 20,000, ఎస్సీ మాల సామాజిక వర్గం 15,000 నుంచి 18,000, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం 13,000 నుంచి 15,000, వడ్డెర సామాజిక వర్గం 19,000 నుంచి 11,000, బలిజలు 8,000 నుంచి 10,000, వైశ్య సామాజిక వర్గం 7,000 నుంచి 8,000. ఇతరులు ఇక 5,000 నుంచి లోపు ఉన్నటువంటి మిగతా బీసీ కులాలు కానీ, ఎస్టీ కులాలు కానీ, ఎస్సీ కులాలు కానీ అవందరూ కూడా కలిపి రిమైనింగ్ 50,000 నుంచి 60,000. సో ఇది అంటే ఈ పులివెందుల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం అత్యంత ప్రభావితమైనది, బలమైనది, భారీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గం. కాబట్టి వైఎస్ఆర్ కుటుంబానికి గత 45 సంవత్సరాల నుంచి కూడా ఆ సామాజిక వర్గం ఇక్కడ వారికి కాపు కాస్తూ వచ్చింది. కాబట్టే వారి గెలుపు ఈజీ అయిన పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఈ పులివెందులు వదిలిపెట్టేసి తన సామాజిక వర్గం 10,000 ఓట్లు లోపున్నటువంటి నియోజకవర్గంలో తాను పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడు, దేశ నాయకుడు అని చెప్పేసి అనుకోవచ్చు. లేదా ఈ నియోజకవర్గం వదిలిపెట్టి తన తండ్రులు తాతలు ఎప్పటి నుంచో ఒక కంచు కోటగా ఒక పునాది వేసినటువంటి ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఆ పక్క నియోజకవర్గాలు, జమ్మలమడుగు లాంటి నియోజకవర్గాలు ఎక్కడ పోయి ఈయన పోటీ చేసి అక్కడ గెలిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నాయకుడు అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబీకుల విజయ రహస్యం.